నిర్గమాకాండము 34, 29, 30 వచనాలు. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన మా దేవా, నీకు వందనాలు. ఈ దినము నీ శ్రేష్ట వాక్యమును అందుకొనడానికి దేవా ధ్యానము చేయటానికి నీకు సన్నిధిలోనికి వచ్చినాం తండ్రి. ఈ దినము మా మనస్సులోని నీ వాక్యము యందు నిలుపుకోగల ధన్యత దయచేయండి. నిదానించి వాక్యాన్ని గమనించి నీ వాక్యములో నీవు అనుగ్రహించు సత్యాలన్నీ మా హృదయముల్లో నింపుకోగల ధన్యత దయచేయండి. ప్రతి బిడ్డ యొక్క మనస్సుని తట్టు త్రిప్పుకొనము. నీ వాక్యము నుండి వారి మనసు చెదిరిపోనివ్వకుండా దేవా పెడచూపు దేవా వారికి లేకుండా తిన్ననైన దృష్టి నీ వాక్యమునందే నిలుపుకోగల ధన్యత దయచేయండి తండ్రి. ఈ దినము వినుచున్న ప్రతి బిడ్డను దీవించుము. నీ ఆత్మ వశమందు ఉంచుకునుము. నీ ఆత్మ ద్వారా సెలవిచ్చు మాటలను మేము దేవా అందుకొనగల ధన్యత దయచేయమని యేసునామమును వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యొక్క స్వారూప్యము ధరించుకొని వధువుగా సిద్ధపడగల ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనము ప్రాముఖ్యమైన ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినం మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి అంటే దైవ సహవాస సంబంధ కళ. దైవ సహవాస సంబంధ కళ. చదవబడిన వాక్యంలో చూస్తే మోషే కొండ ఎక్కి దేవుని సన్నిధిలో ధర్మశాస్త్రాన్ని అందుకుంటూ ఉన్నాడు. అందుకుంటూ దేవుని ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు. అతడు క్రిందకు దిగేటప్పుడు అతనికి తెలియలేదు ఏమిటంటే దేవుడు ప్రకాశిస్తాడని వీరికి తెలుసు, కానీ దేవుని సన్నిధిలో ఉంటే వీరు కూడా ప్రకాశించగలరు అని. అతని ముఖము ప్రకాశించడం మొదలుపెట్టింది, వెలిగిపోవడం మొదలుపెట్టింది. మొదట దేవుని ముఖము చూడలేక తను తలదించుకున్న మోషే ఇప్పుడు మోషే ముఖం చూడలేక ఇశ్రాయేలీలందరూ తలదించుకున్నారు. అంతవరకు దేవుని ముఖం చూడలేకపోయిన మోషే ఇప్పుడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండి ఆ మహిమ మోషేలోకి దిగిందో, దేవుని సన్నిధిలో ఉన్న మోషే ముఖము కూడా ప్రకాశించడం మొదలుపెట్టి అది ఎంత ప్రకాశతగా మారిపోయిందంటే దాదాపు 30 లక్షల మంది పైన ఉన్న ఇశ్రాయేలీలు చూడలేక తల ఉంచుకొని, మేమందరము తల ఉంచుకొని నడవలేము కానీ నీవే ముఖం మీద ముసుగేసుకొని ఎవరికి సలహా ఇచ్చారు? మోషేకి సలహా ఇచ్చారు. అతని ముఖం అంతగా ప్రకాశించడం మొదలుపెట్టింది. మోషే జీవితాన్ని చూస్తే చాలా చోట్ల ఉన్నాడు. 3 నెలలు తల్లి ఒడిలో ఉన్నాడు. తల్లి ఒడిలో తల్లి యొక్క కౌగిట్లో ఉన్న మోషే తర్వాత ఆ తల్లి ఒడిలో దాచలేక ఆ ఏడుపు కప్పిపుచ్చలేక అతన్ని పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేసింది. 3 నెలలు తల్లి ఒడిలో, తర్వాత దేవుడు ఆ బిడ్డను రాణి యొక్క ఒడిలోకి చేర్చాడు. కోటలో 40 ఏళ్ళు ఉన్నాడు. ఎంతకాలం? 40 ఏళ్ళు ఉన్నాడు. 3 నెలలు తల్లి ఒడిలో, 40 ఏళ్ళు కోటల్లో ఉన్నాడు. తదుపరి 40 ఏళ్ళు మిద్యాను అరణ్యములో గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. 40 ఏళ్ళు గొర్రెలు కాచాడు. ఇప్పుడు 40 ఏళ్ళు అయిన తర్వాత దేవుడు పిలిచాడు, దేవుడు మాట్లాడాడు. దేవుని సన్నిధిలో ఉండడం అలవాటైంది. మిగతా 40 ఏళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నాడు.
దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని సంగతులు తెలుసుకుంటున్నాడు, దేవుని సంగతులు రాసుకుంటున్నాడు, దేవుని సంగతులు వివరిస్తున్నాడు. దేవుడు చెప్పగా ఆయన యొక్క జనాంగాన్ని ఐగుప్తులో నుండి విడిపించి తన సీనాయి కొండ దగ్గరికి చేర్చి ఆ తర్వాత దేవుని సన్నిధిలో ఉండడమే అలవరుచుకున్నాడు. ఇలా దేవుని సన్నిధిలో ఉండి ఉండి ఇతని ముఖం ప్రకాశించింది. తల్లి ఒడిలో ఉన్నప్పుడు ప్రకాశించలేదు. కోటలో 40 ఏళ్ళున్నా ఈ కళ అతనికి రాలేదు. గమనించండి, మిద్యాన్ అరణ్యంలో 40 సంవత్సరాలున్నా అతని ముఖం ప్రకాశించలేదు. కానీ ఎక్కడుంటే ప్రకాశించింది చెప్పాలి? దేవుని సన్నిధి, దేవుని సహవాసం. గమనించండి, దేవుని సహవాస సంబంధ కళ అతనికి వచ్చింది. ఎక్కడుంటే? సన్నిధిలో. మనుషుల ముఖం చూస్తూ ఉంటే రాలే, ఎవరి ముఖం చూస్తే వచ్చింది? దేవుని ముఖము చూస్తే అతడి ముఖము ప్రకాశించడం మొదలుపెట్టింది. దేవుని బిడ్డలారా, ఈ దినము మనం ధ్యానించుకోబోయే అంశం ఇదే. ఆయన సహవాసము ద్వారా ఆయన సంబంధము ద్వారా ఆయన కళ, ఆయన దైవ కళ, దైవ సహవాస సంబంధ కళ. ఈ కళ సంపాదించుకున్నాడు మోషే. ఇది దొరుకు చోటు దైవ సన్నిధి. ఎక్కడ దొరికింది ఇది? కోటల్లోనో, గొర్రెల దగ్గర, తల్లి ఒడిలోనో దొరకలే. దేవుని సముఖంలో ఉంటే వచ్చింది ఈ కళ. ఈరోజు మనకెక్కడ దొరుకుతుంది ఈ కళ? దేవుని సన్నిధిలో ఆయన ముఖము చూస్తున్నప్పుడు, ఆయన ముఖాన్ని నిదానించి చూస్తున్నప్పుడు, ఆయనను ధ్యానము చేస్తున్నప్పుడు మనకు కూడా ఏమొస్తుందంటే ఈ కళ వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ కళ మనందరం సంపాదించుకోవాలి. బైబిల్లో అనేకులు ఉన్నారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాల్లో చూస్తాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించును. 10 దినములైన పిమ్మట వారి ముఖములో రాజు భోజనము భుజించు బాలునందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా. గమనించండి, దానియేలు కోటలోకి తీసుకొని పోబడ్డాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, ఈ 4 దేవుని సన్నిధిలోకి తేబడ్డ ఆ యొక్క బబులోను రాజు కోటలోకి తేబడ్డారు. వారికి బబులోను రాజు యొక్క నెబుకద్నెజరు యొక్క బల్ల మీద నుంచి ఆహారం వచ్చేది. వారు జ్ఞానము కలిగి తమ రాజ్యములో ఉన్నతమైన పదవుల్లో ఉండాలని ఆ దేశ జ్ఞానమందు వారికి తర్బీదు ఇస్తూ ఉన్నారు కోటలో. అప్పుడు ఈ 4 కూడా దేవుని జనాంగం, ఇశ్రాయేలీలు కాబట్టి, మేము రాజు బల్ల మీద నుంచి వచ్చేది మేము తినము. ఎందుకంటే ఆ రాజు బల్ల మీద ఉన్న ఆహారం, ఆ మాంసము, ఆ ద్రాక్షారసం అంతా కూడా విగ్రహార్పితమైనది. దేనికి అర్పించింది? విగ్రహార్పితమైన నైవేద్యం. అది మేము తినమని వారు ఏం చెప్పారంటే, వారి సంరక్షకుడిగా అప్పగించిన వాడికి చెప్పారు, మాకు ఇదిగో శాఖ ధాన్యాలు ఇవి తింటాము, మంచినీరు త్రాగుతాము, రాజు బల్ల మీద నుంచి వచ్చేది తాగము. ఎందుకంటే ఇదిగో ఇవి మేము తాగిన తర్వాత మమ్మల్ని పరీక్షించి చూడండి, ఒకవేళ మేము నీరసిల్లిపోతే మీ ఇష్టం, కానీ ఒకవేళ మేము బాగుంటే మేము ఆహారం తినమని చెప్పారు. అయితే 10 దినాలు అయిన తర్వాత వారిని పరీక్షిస్తే ఆ మాంసాలు, ఆ ద్రాక్షరసం తిన్న బాలుల కంటే ఎవరి ముఖాలు బాగున్నాయట? వీరి ముఖము, వీరి కళ, వీరి సౌందర్యం బాగుంది. ఎందుకంటే కేవలం ఆహారం వలన కాదు, వారు నిత్యము దేవుని సన్నిధిలో ఉండేవారు. ఎక్కడ ఉండేవారు? దానియేలుకి ఎప్పుడు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి వారికి ఉన్న అలవాటు ఏంటి? దేవుని సన్నిధిలో ఉండుట, దేవుని ముఖకాంతిలో, దేవుని సన్నిధిలో ఉండడం అలవాటు. అందుకనే వారి సన్నిధిలో ఉన్నారు గనక రాజు కలభావం దేవుడు వారికి తెలియజెప్పాడు. వారి సన్నిధిలో ఉన్నారు గనకే షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని ఆ కొలిమిలో వేసిన కాలిపోలేదు,
దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది కాబట్టి సింహాల బోన్లో దానియేలుని స్నేహం అవ్వలేదు. దేవుని సన్నిధిలో ఉన్నాడు గనక దానియేలు గ్రంథంలో రాయబడిన అనేక దర్శనాలు అతనికి వచ్చాయి. ఈ సన్నిధి వీరికి ఏమిచ్చిందంటే చక్కని సౌందర్యము, కళ ఏమిచ్చింది. ఇంకా మనం చూడొచ్చు ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 15వ వచనంలో ఎస్తేరు హేగే వశమందుండి, గమనించండి, అతడు చెప్పింది, అతడు ఇచ్చిన ఆ యొక్క వస్త్రాధరణ వేసింది. మనం చూడొచ్చు ఎస్తేరు 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన తన పెనతండ్రి అయిన ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏమీ కోరలేదు. హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏమీ కోరలేదట. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టాను. ఆమెను చూసిన వాళ్ళందరికీ ఏం పుట్టిందట? దయ. దేవుని బిడ్డలారా, హేగే ఈ యొక్క గమనించండి, షండుడైన ఈ యొక్క హేగే వశములకి ఈ కన్యకలందరిని అప్పగించారు. దాదాపు సంవత్సర కాలం పైన వారికి చక్కగా వారి సౌందర్యము కొరకు వారిని తీర్చిదిద్దడానికి అతని వశమందు ఉంచారు. వారు కోరిందల్లా వారు తీసుకొచ్చి అన్నారు. కానీ ఆమె ఏమీ కోరుకోలేదు. కానీ హేగే ఏదిస్తే అలా అలంకరించుకుంది. హేగే ఏదిస్తే, ఏ వస్త్రాలు ఇస్తే అది అలంకరించుకుంది. ఆమెను చూచిన వారందరికీ ఏం కలిగిందట? దయ కలిగింది. కొన్ని వస్త్రాలు చూస్తే ఏం కలుగుద్దట? దయ కలుగుద్ది కదా. కొన్ని వస్త్రాలు చూస్తే దయ కలిగే వస్త్రాలు. ఈమెకు గమనించండి, అక్కడున్న వారు చూచిన వారందరికీ దయ కలిగిందట. రాజుకు కూడా ఏం కలిగింది? దయ కలిగింది. ఆమె వస్త్రధారణ హేగే ఏది చెప్తే అది చేసింది. తన సొంత ఇష్టం ఏమి నెరవేర్చుకోలే. చాలాసార్లు ఈ కథ మనం చెప్పుకున్నప్పుడు చెప్తాను. రాజు యేసుక్రీస్తు సూచనగా ఉన్నాడు. రాజు పెండ్లి కుమారుడైన ప్రభుకి సూచనగా, ఎస్తేరు వధువుకు సూచనగా, గమనించండి హేగే పరిశుద్ధాత్మకు ముంగుర్తుగా ఉండడం మనం చూస్తాం. గమనించండి, పరిశుద్ధాత్మ ఎలాగ అలంకరిస్తే అలా అలంకరింపబడితే నువ్వు అప్పుడు యేసుక్రీస్తుకు తగిన వధువుగా మారతావు. ఆయన మనస్సును దోచుకొని ఆయన మనస్సును ఆకర్షించే వధువుగా మనం మారతాము. గమనించండి, ఆమె తన సొంత ఇష్టమేమి నెరవేర్చుకోలే. ఎవరిష్టం నెరవేర్చింది? గమనించండి, హేగే ఏది చెప్తే అది. ఎందుకంటే హేగేకి తెలుసు రాజుకి ఏమి నచ్చుద్దా. హేగేకి తెలుసు ఈ రాజు ఎలాంటి వస్త్రధారణ ఇష్టపడతాడు. పరిశుద్ధాత్మనికి తెలుసు నువ్వు ఎలా ఉంటే వరుడైన ప్రభుకి నచ్చుతావో. ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మ. దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ వస్త్రాలు దయ పుట్టించేట. ఏం కలిగించే? గమనించండి, మన వస్త్రాలు ఎలా ఉండాలి తెలుసా? ఎస్తేరు వస్త్రాల్లా ఉండాలి. ఎలా ఉండాలా? దయ కలిగించాలి. కానీ రోత పుట్టించే వస్త్రాలు, గమనించండి, కామము పుట్టించే వస్త్రాలు వేసుకోకూడదు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ వస్త్రాలు విధేయతకు సూచనగా ఉండాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, ఎస్తేరు యొక్క కళ మారిపోయింది ఆ వస్త్రాల వల్ల. ఇంకా మనం చూస్తే లూకా సువార్త 9:29 ఇందాక మనం చదువుకున్నాం. లూకా సువార్త 9:29లో ప్రభు కొండ మీదకి ఎక్కాడు. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖరూపం మారిపోయిందట. ఎవరి ముఖరూపం మారిపోయింది? ప్రభు యొక్క రూపం మారిపోయింది. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. ఇంకా గమనించిన, ఆయనతో ఉన్న మోషే ఏలియాలు కూడా ప్రకాశించడం మొదలుపెట్టారు. వారి ప్రకాశత మారిపోయింది. మహిమ కలిగిన ప్రభువే మానవుని కొరకు శరీరము ధరించుకొని మహిమ తగ్గించుకొని వచ్చాడు. మహిమ తగ్గించుకొని వచ్చాడు. ఇప్పుడు ఈ కొండ మీదకి ఎక్కిన తర్వాత కొంత మహిమ చూపించాడు.
ముగ్గురు శిష్యులకి కొంత మహిమ చూపించాడు. సంపూర్ణ మహిమ తట్టుకోలేరు, కానీ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ కొద్ది మహిమ వారికి చూపించాడు. అదే దగదగా ప్రకాశించిందట. దేవుని బిడ్డలారా, కాబట్టి ముఖము ప్రకాశించడం మొదలుపెట్టింది. మనం చూస్తే జాగ్రత్తగా గమనించండి, స్టెఫను ముఖము ప్రకాశించిందట. 6వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 6:15. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె కనబడిందట. ఎవరిది? స్టెఫనుది. అతని ముఖం దూత ముఖంలా వెలిగిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎంత విడ్డూరం! జాగ్రత్త గమనించండి. దేవుడు మానవుని కలగజేసినప్పుడు తన స్వరూపమందు తన రూపమందు తయారు చేశాడు. ఆయన స్వరూపము ధరించుకున్నప్పుడు మహిమ ఉంది మనిషికి. ఏముంది? ఆదామవ్వలు ఏదేను తోటలో దిగంబరులుగా లేరు, వారికి మహిమ వస్త్రాలు ఉన్నాయి. ఏం వస్త్రాలు? మహిమ వస్త్రాలు. దిగంబరత్వం అనేది పాప ఫలితం. పాప ఫలితం ఏమైంది? దిగంబరత్వం వచ్చింది. అంతకుముందు ఆదామవ్వలు వస్త్రాలు లేకుండా ఉన్నారు, కానీ మహిమ వస్త్రాలు ఉన్నాయి వారికి. కాబట్టి గమనించండి, ఆ వస్త్రాలు ఎప్పుడు ఊడిపోయాయంటే, వారు దిగంబరులు ఎప్పుడయ్యారంటే పాపం చేసినప్పుడు ఏమయ్యారు? దిగంబరులుగా మారిపోయారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ మహిమ పోగొట్టుకున్నాడు మనిషి పాపం వలన. తిరిగి ఆ మహిమ ఎక్కడుంటే సంతరించుకోగలమో? దేవుని సన్నిధిలో. ఎక్కడుంటే? దేవుని సన్నిధిలో. గమనించండి, రేపు పరలోకానికి వెళ్ళాలంటే మహిమ వస్త్రాలు కప్పుకోవాల్సిందే. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మన దీన శరీరాలను ఎలా మారుస్తాడట? గమనించండి, తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా. మన శరీరములు ప్రస్తుతం ఏ శరీరాలు? దీన శరీరాలు. చెప్పండి, ఏం శరీరం? మహిమ లేదు, కళ లేదు. కానీ నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళలేవు కదా. మహిమ రూపముగా తన రూపం ఎలాగైతే మహిమ రూపముగా ఉందో అలాంటి రూపము గల వాడిగా నిన్ను చేసి అప్పుడు తీసుకెళ్తాడు. అప్పుడు అయ్యగారు రాశారు, మహిమ తోడ కప్పివేయు మహిమ జీవులనుగా మార్చి మహిమలోనికి తీసుకుని వెళ్తాడట. గమనించండి, మహిమతో కప్పుతాడట. మహిమతో కప్పుతాడు. కప్పడం వల్ల నీకేం కలుగుద్ది? మహిమ రూపం ఏర్పడుతుంది. మనకేం రూపం ఏర్పడుతుంది? మహిమ రూపము. అప్పుడు మహిమలోకి తీసుకెళ్తాడు. నిన్ను మార్చి ఆ మహిమ రూపం నీలో అమర్చి అప్పుడు నువ్వు అర్హత సాధిస్తావు మహిమ లోకములకు వెళ్ళడానికి. అప్పుడు తీసుకెళ్తాడు. అయ్యగారు చక్కగా రాశారు అది. మహిమతో కప్పుతాడు. దేంతో కప్పుతాడు? ఎక్కడుంటే కప్పుతాడు? ఆ మహిమతో. ఆయన సన్నిధిలో ఉంటే నిన్ను మహిమతో కప్పుతాడు. ఆయన సన్నిధిలో అలా నీవు నిలవబడి ఉండగలిగితే ఆ మహిమ రూపము నీలో అమరుతుంది. మహిమ జీవిగా మారుతావట. ఏ జీవిగా? ఇప్పుడు మహిమ లేని జీవులు మనం, దీన శరీరములు మనవి. అప్పుడు మహిమ రూపముకి మారుతాం. అప్పుడు మహిమలోనికి తీసుకెళ్తాడు. దేవుని బిడ్డలను గమనించండి, అది సౌందర్యం అంటే. ఆయన నీ శరీరానికి సౌందర్యం కనబడుతుంది. కొంతమంది సౌందర్యము వెలుగులా ఉంటుంది. వాళ్ళని వెంటనే ఎక్కడున్న అందరూ ముఖాలు ఎటువైపు తిరుగుతాయి? అందంగా ఉన్న వారి వైపు తిరుగుతాయి, లేవా? అలాగే అంతరంగ సౌందర్యం ఏమిటంటే మహిమే. ఏంటి? ఆ మహిమ రూపం, ఆ మహిమ సంతరించుకోవడమే సౌందర్యంగా మారడం. ఆ మహిమ తట్టు ఆకర్షింపబడతారు. దేవుని బిడ్డలను గమనించండి, అది దేవుడు అపేక్షించు సౌందర్యము. కీర్తనల గ్రంథము 45వ కీర్తన, ఇందాక మనం చదువుకున్న కీర్తన చూడు. 45వ కీర్తన 10-11 వచనాల్లో, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము,
నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడి నీ సౌందర్యమును కోరినవాడు. ఏం కోరుతున్నాడట? నీ సౌందర్యము కోరుతున్నాడు. మరి నీకు సౌందర్యం కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ చెప్తున్నాడు, కుమారి ఆలకించుమో, ఆలోచించి చెవియొగ్గుమో. ఏం చేయాలట? ఆలకించాలి, ఆలోచించి చెవియొగ్గు. అంటే మాట విను. గమనించండి, ఏం చేయాలి? ఇక్కడ చెప్తున్నాడు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. దేన్ని మరవాలా? నీ స్వజనం, ఈ లోకమే మన స్వజనం. నీ తండ్రి ఇంటి లోకము మన పుట్టిల్లో. దీన్ని మరవాలి. దేన్ని మరవాలి? అత్తింటికి వెళ్ళిన తర్వాత ఎవరిని మర్చిపోవాలా? ఇప్పుడు మర్చిపోకుండా ఉండడమే పెద్ద సమస్య కదా. అన్ని గొడవలు దేని గురించి? 24 గంటలు ఫోన్లో ఉంటే ఇంకెక్కడ మర్చిపోతారు పాపం. మర్చిపోతే గొడవలే ఉండవు. గమనించండి, ఇక్కడ అదే చెప్తున్నాడు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. నువ్వు లోకములో నుంచి దేవుని దగ్గరికి తేపడ్డావు. ఇప్పుడు వాటిని గుర్తు తెచ్చుకోకు. లోకములో ఎక్కువ మసలకు, లోక జీవిగా బ్రతక్కు, లోకముతో అంటి ఉండకు. అది నీ పుట్టిల్లే, నీ స్వజనమే, నీ తండ్రిలే. కానీ దాన్ని మర్చిపోతే అప్పుడు ఆయన నిన్ను అపేక్షిస్తాడు. నీ స్వజనము నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఆయన నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, రేపు మనకు ప్రస్తుతం ప్రభుతో నిశ్చయమైంది, రేపు రాకడలో పెళ్ళి అవుతుంది కదా. ఇప్పుడు ఏమైంది? ఎంగేజ్మెంట్ అయిందనమాట. ఏమవ్వాలి? ఇంకా ఎక్కడవుతుంది? మధ్యాకాశంలో కదా. మనం పెళ్లి వేదిక ఏది? మధ్యాకాశంలో. అత్తోరిల్లేది పరలోకం అనమాట. గమనించి నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు గమనించండి, నువ్వు సిద్ధపడాలి. నీ సౌందర్యము పెంపొందించుకోవాలి, మహిమలో పెంపొందాలి, నీ ప్రభు యొక్క దృష్టిని ఆకర్షించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, నీ సౌందర్యమును కోరినవాడు ఏం కోరతాడు? పెళ్ళి కొడుకు ఏం కావాలా? పెళ్ళి కూతురు అందంగా ఉండాలి కదా. పెళ్ళి కొడుకు పక్కన పెళ్ళి కూతురు, ఆ పెళ్ళిలో ఎవరు సౌందర్యంగా ఉండాలి? అందుకని చూడండి, చాలాసార్లు పెళ్ళిళ్ళలో పెళ్ళి కూతురు డామినేట్ చేయకుండా పక్కన వాళ్ళకంటే కొంచెం నల్లగానో కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళని కూర్చోబెడతారు. వాళ్ళు డామినేట్ చేయకూడదు తోట పెళ్ళి కూతురు కాబట్టి అలాంటి వాళ్ళని కూర్చోబెడతారు. కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళని కూర్చోబెడతారు. వీళ్ళు హైలైట్ అవ్వరు కదా లేకపోతే. కాబట్టి గమనించండి, నీవు సౌందర్యం సంపాదించి నీ ప్రభు దృష్టిని ఆకర్షించాలి. ఆయన నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, ఆయన సౌందర్యమును కోరుతున్నాడు కనుక నువ్వు సౌందర్యములో వృద్ధి చెందాలి. ఆత్మీయ సౌందర్యం, ఆత్మ సౌందర్యం. ఏ సౌందర్యం? దేవుని బిడ్డ, నీ సౌందర్యం సుందరమైన వధువుగా మనం సిద్ధపడవలసి ఉంది. అయ్యగారు ఒక మాట చెప్పారు, గమనించండి. ఒక్క గాయం పాలైన ఆదాముకే ఎంతో అందమైన భార్య వచ్చిందట. ఎవరు? అవ్వ కదా. ఒక్క గాయం పాలైన ఆదాముకే ఎంతో అందమైన అవ్వను దేవుడు ఇచ్చినప్పుడు, పంచగాయాలు పాలైన ప్రభుకి ఎంత అందమైన వధువు రావాలి? ఎన్ని గాయాలు? పంచగాయాలు. ఆదాముకి ఎన్ని గాయాలు? ప్రక్కలో ఒక గాయమే, ఎముకను తీయడానికి. కానీ ప్రభుకి పంచగాయాలని, ఆయనకి ఎంత అందమైన భార్య రావాలి అన్నారు. ఇంకో చోట ప్రభు గమనించండి, ఇంకో మాట అన్నారు. గమనించండి, యాకోబు 14 ఏళ్ళు ఊడిగం చేశాడు. ఎవరి కొరకు? రాహేలు కొరకు. 7 ఏళ్ళు చేసిన తర్వాత మోసపోయాడు. మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. ఒక్క స్త్రీ కొరకు, రాహేలు కొరకు. సౌందర్యవతైన రాహేలు కొరకు 14 ఏళ్ళ కష్టపడితే అంత అందమైన రాహేలు వస్తే, సిలువ శ్రమ ఎంత భరించలేని శ్రమ. గమనించండి, 14 ఏళ్ల శ్రమ దిగదుడిపే ఆ సిలువ యొక్క శ్రమతో పోల్చుకుంటే. మరి ఏ శ్రమ అయినా తక్కువే. ఆయన సిలువ మీద
సిలువ వరకు, సిలువ మోత, గమనించండి, ఆయన పడిన శ్రమ అంతటిని మనం కొలవగలిగితే దానికి ఎంత అందమైన భార్య రావాలి. 14 ఏళ్ల శ్రమకే, గొర్రెలు కాసినందుకే అందమైన రాహేలు వస్తే, దేవుని బిడ్డల ప్రభు పడిన శ్రమకి ఎంత సౌందర్యవతైన వధువు రావాలి. దేవుని బిడ్డల కాబట్టి మనం ఎలా మారాలి? ఈ వధువు ఎవరు? ఇంతకీ మనమే కదా. ఎవరు? మనమే. ఈ సౌందర్యం సంతరించుకోవాలంటే 7 వరుసల్లోకి రావాలి. చెప్పండి, ఎన్ని వరుసలకి? ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఇదే. 7 వరుసలు. ఈ 7 వరుసల్లోకి వస్తే మనము సాటి అయిన భార్య అవుతాం. సాటి అయినా మన ప్రభువే ఎంతో సుందరుడు. మనం పాడుకుంటాం చాలామంది, ఎంతో సుందరుడమ్మా తాను. ప్రభు చాలా సుందరుడు. అలాంటి ఆయన వరుడుగా సిద్ధపడొస్తే ఇంకెంత అందంగా ఉంటాడు. అలాంటి ఆయన పక్కన నువ్వు నిలబడితే నువ్వు సాటి అయిన వధువుగా ఉండాలా లేదా? చెప్పండి, తేలిపోకూడదు కదా. ఒకసారి పెళ్ళికి వెళ్ళాం, మా స్నేహితుడిదే. పెళ్ళికి వెళ్ళి భోజనానికి వెళ్ళాం. అందరూ ఒకటే మాట అనుకుంటున్నారు, పెళ్లి కూతురు బాగుంది కానీ పెళ్లి కొడుకు కోతిలా ఉన్నాడు పక్కన. ఒకటి కాదు పాపం, అందరూ ఇలా మాట్లాడు. ఇంకో చోటుకి వెళ్తే అందరూ అదే, ప్రతి వాడి నోట అదే. దేవుని బిడ్డలారా గమనించండి, సరిపోవాలి కదా, ఈడు జోడు అంటారు. ఈడు జోడు బాగుండాలి కదా అనుకుంటారు. దేవుని బిడ్డలారా వారి హైట్లు చూసుకుంటారు, వారి రంగులు చూసుకుంటారు, సరిపోతుందా వయసులు చూసుకుంటారు, అన్నిట్లో సరిపోవాలి కదా, అన్నిట్లో సరిపోవాలి. అలాగే గమనించండి, నీ ప్రభువుకి నీవు సరిపోతావా? దేవుని బిడ్డలారా, ఆయన సౌందర్యమునకు తగిన వధువుగా నువ్వు సిద్ధపడాలంటే 7 వరుసల్లోకి రావాలి. మొదటి వరుస దైవ ప్రార్థన, దైవ స్తుతి వరుస. చెప్పండి ఏంటి? దైవ ప్రార్థన, దైవ స్తుతి. ఇది చాలా ప్రాముఖ్యమైన వరుస. ప్రార్థన, స్తుతి. 1 కొరింథీ పత్రిక 14:15 చదువుకుందాం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. ఏం చేస్తాడట? ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ప్రాముఖ్యమైనది. ప్రార్థన, స్తుతి. దైవ ప్రార్థన, దైవ స్తుతి వరుస. ఈ 2 కావాలి. ప్రార్థన, స్తుతి. మనం ప్రార్థన అంటే ప్రార్థనే, చివరి వరకు ప్రార్థనే ఉంటుంది. స్తుతి ఉండాలి. 2లో ఏముండాలి? స్తుతి ఉండాలి. అయ్యగారు అన్నారు, స్తుతి లేని ప్రార్థన ఉప్పు లేని కూర లాంటిదట. స్తుతి లేని ప్రార్థన ఉప్పు లేని, గమనించి ఎంత మాత్రం రుచిగా ఉండదు. ప్రార్థన, స్తుతి ఉండాలి. అయ్యగారు అన్నారు, మధ్యలో తెలుసా డోలక్ అంటారు. గమనించండి, మీరు ఎప్పుడైనా కొట్టినప్పుడు 2 వైపులా కొట్టాలి కదా. డోలక్ అంటారా? ఇటు కొట్టాలి, అటు కొట్టాలి. ఒకవైపు కొడితే బాగుంటుందా? 2 కొట్టాలి. 2 కలిపి కొడితేనే అది ఇంపుగా, వినడానికి సొంపుగా ఉంటుంది. అలాగే ఒకవైపు ప్రార్థన అనుకుంటే ఇంకోవైపు స్తుతి. ప్రార్థన కొట్టాలా, స్తుతి కొట్టాలి. 2 కలిపి ప్రార్థన, స్తుతి 2 కావాలి. పరమగీతం 4:2లో, పరమగీతము 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నీ పలు వరుస కత్తిరవేయబడినవి, కడగబడి అప్పుడే పైకి వచ్చినాయి, జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగా నుండి గొర్రెల కుదుపులను పోలి ఉన్నవి. గమనించండి, చాలా ప్రాముఖ్యమైన మాట. జాగ్రత్త గమనించండి, ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడు. పలు వరుస ఎలా ఉందట? కత్తిరవేయబడినవి. దేవుని బిడ్డలారా 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 4:6. ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళొద్దును. చూడండి ఏం చేస్తుందట? ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు. ఎండ అంటే శ్రమ. ఎండ అంటే శ్రమ. గమనించండి, గోపరస పర్వతములు అంటే స్తుతి. గోపరసం అంటే స్తుతి.
గమనించండి, సాంబ్రాణి పర్వతములంటే ప్రార్థన, సాంబ్రాణి అంటే ప్రార్థన, గోపరసం అంటే స్తుతి, ఎండ అంటే శ్రమ. ఎండ అంటే శ్రమ. శ్రమను బట్టి నువ్వేం చేయాలి? దేవుని బిడ్డలారా గమనించండి, నీవు ప్రార్థన చేయాలి, సాంబ్రాణి వేయాలి, 2 గోపరసం అంటే సువాసన స్తుతించాలి. ఏం చేయాలి? స్తుతించాలి, ప్రార్థించాలి. ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు దేవునికి తెలియచేనివుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ప్రార్థనలు కృతజ్ఞతాపూర్వకముగా వెళ్ళాలి. దేవుని సంగమా ప్రార్థిస్తూ స్తుతించాలి, 2 ఉండాలి. ఇప్పుడు మనం ఎప్పుడు గమనించండి, మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, కొంతమంది ధర్నా చేసినప్పుడు డిమాండ్ లిస్ట్ ఇస్తారు, మాకు ఇవన్నీ మాకు ఇవ్వాల్సిందే అని రాసిస్తారనమాట. అలా ఉంటుంది మన ప్రార్థన. దేవా ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. మరి ఇచ్చినట్లక్క చెప్పాలి, నువ్వు తీసుకున్నవే, నువ్వు అందుకున్నవే, మనం తిన్నవే, గమనించిన వాటికి ఏం కృతజ్ఞత చెప్ప. నువ్వు స్తుతించాలి, ప్రార్థించాలి, దేవుడు చేసిన మేళ్ళన్నిటిని స్తుతించాలి. గమనించండి, ఇవ్వాల్సిన వాటిని అడగాలి, స్తుతి ఉండాలి. వధువు సంఘం వరుసలో ఉండాలి అంటే మొదటి వరుస ఏమిటంటే దైవ ప్రార్థన, దైవ స్తుతి. దైవ ప్రార్థన, సన్నిధిలోకి వెళ్ళిన వాళ్ళకి ఏముండాలా? ప్రార్థన, స్తుతి. ఈ వరుసలోకి ఎవరుంటారో వారికి దైవ సహవాస సంబంధ కళ అనేది వస్తుంది. దైవ సహవాస సంబంధ కళ. రెండో వరుస ఏమిటంటే పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె వరుస. చెప్పండి, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె వరుస. ఈ వరుస చాలా ప్రధానమైంది. గమనించండి, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె. ఈ పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె మనం నిశ్చయం చేయబడ్డాము, ఇంకా వివాహం కాలేదని చెప్పుకుంటున్నాం కదా. సహజంగా మనము నిశ్చయం అయిన తర్వాత పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె కొన్నిసార్లు మాట్లాడుకుంటారు. మన దేశంలో ఇప్పుడు కూడా గిఫ్ట్లు ఇచ్చుకుంటారు కదా, ఎక్కువ. తర్వాత ఇస్తారో లేదో కానీ ముందు మాత్రం ఇప్పుడు ఎక్కువగా పెళ్ళైన వెంటనే ఇచ్చే గిఫ్ట్ ఫోను. సగం నాశనం చేయడానికి ఏది ఇస్తారు? ఫోన్. గమనించండి, గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, అలాగే వాక్యం వింటున్న వాళ్ళరా వారు కలుసుకున్నప్పుడల్లా అలాగైతే బహుమతులు ఇచ్చుకుంటూ ఉంటారో, పెండ్లి కుమారుడైన ప్రభు పెండ్లి కుమార్తె అనే వధువు సంఘానికి ఆ గదిలో కలిసినప్పుడల్లా సరే కొన్ని బహుమానాలు ఇస్తాడు. కొన్ని బహుమానాలు. మొదటి కొరింథీ 12:4 చదువుకుందాం. 12:4. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవుగానే అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. దేవుని బిడ్డలారా గమనించండి, అనేకులకి రకరకాల కృపావరాలు చెప్పాడు ఇక్కడ. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలా అనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచువరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి. ఇవన్నీ బహుమానాలు, కృపావరాలు. దేవుని బిడ్డలారా శరీరానికి బహుమతులు ఇస్తారు, గ్రీటింగ్ కార్డులో ఏ రకరకాల గిఫ్ట్లు ఇస్తారేమో. కానీ ఆత్మకేంటి బహుమానమో? ఈ వరాలు దేవుడు ఇస్తాడు. ఏ వరాలు చెప్పాడు కదా, ప్రవచనము, భాషల అర్థం చెప్పే వరము, విశ్వాసము. గమనించండి, చాలా వరాలు ఉన్నాయి, రకరకాల వరాలు ఉన్నాయి. ఈ వరాలన్నీ కూడా దేవుడు గదిలో కలుసుకునే వధువుకి ఇస్తాడు. ఎక్కడ కలుసుకునే వారికి చెప్పాలి? సన్నిధి విడిచి తిరిగే వాళ్ళకి ఎవడో, సన్నిధిని అంటి పెట్టుకున్న వారికి, ఆయన సహవాసములకు వచ్చే వారికి ఏమిస్తాడు? ఈ బహుమానాలు ఇస్తాడు. రకరకాల కృపావరాలు రకరకాలుగా దేవుడు ఇస్తూ ఉంటాడు.
దేవుని సంగమం గమనించిన ఇవన్నీ సన్నిధిలో పొందుకునే బహుమానాలే, ఇవన్నీ వరాలే, ఇవన్నీ అలంకరణలే, ఇవన్నీ మన శోభ, మన సొగసు, మన సౌందర్యం పెంచుతాయి. ఇదంతా సన్నిధిలోనే. ఒక్కొక్క వరం ఒక్కో నగలాంటిది అనమాట. ఒక వరమా కదా, వివాహం చేసుకునే వధువుకి ఏముండాలా? నగలు ఉంటాయా లేవా? చక్కగా అన్ని అలంకరణలు ఉంటాయి. ఆ రోజు అన్ని నగలు గమనించండి వేసుకుంటూ ఉంటాను. అలాగే ఎన్ని ఉంటే అంత శోభ, అంత వైభవం, అంత సౌందర్యం. ఈ యొక్క సౌందర్యం అంతా ఎక్కడుంటే పెరుగుద్ది? సన్నిధిలో ఉంటేనే. ఎక్కడుంటే? సన్నిధిలోనే. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ఎన్ని ఆభరణాలు ఉంటే అంత సొగసు. అయ్యగారు ఒక మాట అన్నారు, బైబిల్ మిషన్ యొక్క బహిరంగ సౌందర్యము స్వస్థతశాల, అంతరంగ సొగసు సన్నిధి. బైబిల్ మిషన్ యొక్క బహిరంగ సౌందర్యం ఏంటట? స్వస్థతశాల. అది వెల్లడిగా అందరికి కనిపించేది. అంతరంగ సొగసు సన్నిధి. దేవుని బిడ్డలారా నిజంగా ఈ రెండు కూడా ఏర్పాటు మిషన్లోంచి ఎక్కువ బయట వెళ్ళినాయి. సన్నిధి అనేది మన దగ్గర నుంచే, స్వస్థతశాల అనేది మన దగ్గర నుంచి. సౌందర్యం ఇది బైబిల్ మిషన్ యొక్క సౌందర్యం. గమనించండి, ఈ సన్నిధిలో ఉంటే నీ సౌందర్యం పెరుగుతుంది. వరాలు ఒక్కొక్కటి ఒక్కొక్క బహుమానం అందుకుంటూ ఉంటే నీ సౌందర్యం ఇంకా పెరుగుతుంది. కాబట్టి గదిలో నువ్వు సిద్ధపడాలి. యోవేలు 2:16 చెప్తాడు. గమనించండి, ఇదిగో పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. ఈ గదిలో, ఈ సహవాసములు, ఈ సన్నిధిలోనే నీ సౌందర్యము పెరగాలి. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి ఇది రెండవ వరుస. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె వరుస. నేను చెప్పుకున్నా గమనించండి. ఒకటి దైవ ప్రార్థన, దైవ స్తుతి వరుస. రెండోసారి అన్న చెప్పండి, ఏంటి? దైవ ప్రార్థన, దైవ స్తుతి వరుస. 2 పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె వరుస. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె వరుస. 3వది క్రీస్తు సారూప్యమో వధువు సంఘ వరుస. క్రీస్తు సారూప్యమో వధువు సంఘ వరుస. దేవుని బిడ్డలారా గమనించండి, క్రీస్తు స్వరూపమే పెండ్లి కుమార్తె వధువు సంఘముగా నువ్వు సిద్ధపడగవు. క్రీస్తు స్వరూపము ధరించుకునుటే. ఎవరి స్వరూపమా? ప్రభు స్వరూపమా. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వారులారా, ప్రభు యొక్క సొగసు, ప్రభు యొక్క రూపము ధరించుకోవాలి. అయ్యగారు రాశారు, నా రూపా లావణ్యములు నీ రూపా లావణ్యములగును, నా రక్తము ప్రతి నిమిషము దారగా ప్రవహించున్నది జీవం అని రాశారు. గమనించండి, షారోను మైదానముతో అనే కీర్తనలో ప్రభుయేసు రూపే సంఘ వధువు ధరించే నామే. ఏ రూపం ధరించిందట? ప్రభుయేసు రూపం. చెప్పండి, మనం ఎవరి రూపం ధరించుకోవాలి? అయ్యగారు రాశారు, గమనించండి, సూర్యుడు, ఇది కొంచెం మీకు పాట. ఏం పాట? సూర్యుడు పువ్వులకెంతో సొగసైన రంగులద్దును, సూర్యుడు అయినట్టి ప్రభు శుభగుణములద్దును. సూర్యుడు అయినట్టి ప్రభు. సూర్యుడు పువ్వులకి ఏమద్దుతాడట? అందమైన రంగులు. ఆ రంగులన్నీ, ఈ పువ్వుల చెట్లన్నీ ఎక్కడుంటాయి? బయట ఉండాలి కదా. ఇంట్లో పెట్టుకునే చెట్లకి పువ్వులు రావు, వచ్చిన రంగులు ఉండవు. వాటికి రంగులు అద్దిన పువ్వులన్నీ కూడా ఎక్కడుండి వచ్చింది? సూర్యుడు, సూర్యరశ్మిలో. దేవుని బిడ్డలారా, సూర్యుడు పువ్వులకెంతో సొగసైన రంగులొద్దును. రంగులొద్దుతాడట. సూర్యుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. ఈ పువ్వు ఎక్కడుంది? భూమి మీద ఉంది. అక్కడున్న సూర్యుడు ఎక్కడున్న పువ్వుకి రంగులొద్దుతున్నాడు? భూమి మీద ఉన్న పువ్వుకి. అలాగే సూర్యుడైనట్టి ప్రభు శుభగుణములద్దున, ఆయన పరలోకములో ఉన్నాడు, నువ్వు సన్నిధి గదిలో ఉన్నావు. అక్కడి నుండి నీకేం రంగులు అద్దుతాడట? శుభగుణములు అద్దుతాడు. ఏం గుణాలు? శుభగుణాలు, మంచి లక్షణాలు, దైవ లక్షణాలు. దైవ లక్షణాలు స్తుతి చెప్పుకుంటాం కదా. దేవా నీవు ప్రేమమై ఉన్నావు, దేవా నీవు న్యాయమై ఉన్నావు, దేవా నీవు జ్ఞానమై ఉన్నావు, ఇవన్నీ చెప్పుకుంటాం. ఎందుకు? ఈ చూస్తూ ఉంటే మనకు కూడా లక్షణాలు అద్దుతాయి.
ఈ స్తుతులు ఎందుకు అయ్యగారు మనకి ఇచ్చారంటే, ఆ స్తుతులు చెప్పడం ద్వారా, ప్రభుని ఆ రూపంలో చూడడం ద్వారా, ఆ ప్రేమను ధ్యానము చేయడం ద్వారా నీలో ప్రేమ అనే రంగొద్దుతాడు, న్యాయం అనే రంగొద్దుతాడు, పరిశుద్ధత అనే రంగొద్దుతాడు. గమనించండి, ఆయనకున్న రూప లావణ్యాలన్నీ ఎవరిలోకి వస్తాయి? మనలోకి వస్తాయి. కానీ నువ్వు నీ ముఖం ఎటు చూడాలి? ఈ పువ్వుల ముఖాలన్నీ ఎటు చూస్తాయి? సూర్యుడి వైపు చూస్తూ ఉంటే అప్పుడు రంగులు అద్దుతాడు. నీ తలకాయ కింద కట్టేసుకుంటే రంగులు అద్దుతాడా? నీ ముఖము చూస్తూ ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఈ శుభగుణాలు చాలా గొప్ప. అదే కీర్తనలో రాస్తారు, ఈ అద్దకంబు వాడి అంతర్ధానమైపోవు, ఆ అద్దకంబు పోవదు, అది శాశ్వతముండు. ఈ అద్దకం, ఈ రంగులకు, ఈ పువ్వులకు అద్దిన రంగులు వాడిపోతాయి, కానీ ఈ అద్దకంబు పోదు, ఇది శాశ్వత కాలం ఉంటుందట. ఈ శుభగుణాల రూపం, ఈ సౌందర్యము శాశ్వత కాలం ఉంటుంది. మంచి గమనించిన అందంగా ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను, సంవత్సరం అయ్యేటికి అంత పోతుంది, తగ్గిపోతూ ఉంటుంది సహజంగా కదా. గమనించిన కాలం గడిచే కొలది, వయసు పైబడే కొలది గమనించిన ఆ రూపం అందం పోతుంది. కానీ మంచి గుణం కలిగిన భార్యని చేసుకున్నాడు అనుకోండి, జీవితకాలం అంతా ఎలా ఉంటుంది? ఆ గుణం పోదు కదా. అందం వాడిపోయినట్టు గుణం వాడిపోదు, అది శాశ్వత కాలం ఉంటుంది. యేసు అద్దే రూపము గమనించండి, శాశ్వత కాలం ఉంటుంది. దేవుని బిడ్డలారా, షారోను పొలములో గమనించండి, ఎలాగైతే పువ్వులు ఉంటాయో అలా నీ రూపము ఉంటుంది. పరమగీతం 2:1 నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. నేను షారోను వనములో పూయు. షారోను పుష్పం చాలా ప్రత్యేకమైందట. షారోను పుష్పము చాలా అందమైందట. షారోను పొలములో పూయు పుష్పం అంటే, అందుకని చాలామందికి ఈ పేరు పెడతాను, షారోను పుష్ప. చాలామంది ఉంటారు ఈ పుష్పాలు కదా. గమనించిన చక్కని పేరు అది, షారోను పుష్పం. ఏంటి దాని ప్రత్యేకత? దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుని కళ కలిగిందట. ఏం కలిగింది? మీరు చూడొచ్చు, యెషయా గ్రంథము 35 అధ్యాయము, యెషయా గ్రంథము 35 అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 35:2. అది గమనించండి, 35:1 నుంచి చదువుకుందాం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించుమో, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయను. ఎలాగట? కస్తూరి పుష్పం వలె పూయను, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడు. ఏది? ఈ పుష్పం ఏం చేస్తుందట? బహుగా పూస్తుందట, ఉల్లసిస్తుందట, ఉల్లసించి సంగీతములు పాడుతుందట. లెబానోను సౌందర్యము దానికి కలుగును. ఏముందట? లెబానోను సౌందర్యం ఆ పువ్వుకుందట. కర్మెలు షారోనులకున్న సొగసు దానికి ఉండును. దేని సొగసు? కర్మెలు. ఈ షారోను పొలము ఎక్కడుందంటే కర్మెలు పర్వతం దగ్గరలో ఉందట. కాబట్టి కర్మెలు షారోనులకున్న సొగసు ఆ పువ్వుకుందట. గమనించండి, ఇంకేంటి దానికి గొప్ప? అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఏవి? ఈ పువ్వులు దేని చూస్తాయట? యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఈ పువ్వుకున్న ప్రత్యేకత ఏంటంటే, దేవుని యొక్క మహిమను, దేవుని తేజస్సును చూస్తుందట ఈ షారోను పుష్పము. అందుకే ఇది ప్రత్యేకమైంది. వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది చాలా ప్రత్యేకమైంది. దేవుని సంగమ గమనించండి, ఇది ఈ కర్మెల్ దగ్గరలో ఉంటుంది. ఇది గమనించండి, యొప్పే దగ్గరలో ఉంటుందట ఈ షారోను పొలము. దాన్ని మీరు చివరిగా మ్యాప్లు చూస్తే చూడొచ్చు, అక్కడ కర్మెలు షారోను అన్న చోట ఉంటుంది. దేవుని బిడ్డలు గమనించండి, దీన్ని తర్వాత ఈ ప్రాంతాన్ని, షారోను పొలము అందమైన ప్రదేశాన్ని కైసరు మార్చేశాడు తర్వాత కాలంలో. దాన్ని కైసరియా అన్నారు. దేవుని బిడ్డలు గమనించండి, ఈ పర్వతాలు గమనించండి, కర్మెలు పర్వతం ఇవన్నీ ప్రత్యేకమైనవి. ఎందుకంటే అక్కడ ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయి. ఏమున్నాయి? ప్రవక్తల పాఠశాల.
ప్రవక్తలైన వారు కనిపెట్టుకునేవారు. దేవుడు దిగి వచ్చేవాడు ఆ పాఠశాలకు దేవుడు దిగి వచ్చేవాడు కనుక ఆ మహిమ ఈ పొలముల్లో పడి ఇది ప్రత్యేక సౌందర్యం కలిగిన పుష్పాలుగా మారిపోయిన ఈ షారోను పుష్పాలు దేవుని మహిమను చూస్తున్నాయి. ఏం చూస్తాయి? దేవుని మహిమ. క్రీస్తు స్వరూప్యమో వధువు సంఘ వరస. క్రీస్తు స్వరూప్యమో వధువు సంఘ వరస. మూడోది. నాలుగోది గమనించండి, బైబిల్ మిషను సన్నిధి కూటముల వరస. చెప్పండి, బైబిల్ మిషను సన్నిధి కూటముల వరస. దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్ మిషన్ సన్నిధి కూటములో దేవుని కళ తెలియచేస్తాయి. దేవుని కళ తెలియజేస్తాయట బైబిల్ మిషన్ సన్నిధి కూటాలు. బైబిల్ మిషన్ బయలుపడిందే సన్నిధిలో. దర్శనము, బైబిల్ మిషనము దర్శనము, దేవ దర్శనముతోటే. ఇది గమనించండి, పనిగట్టుకొని ఇది ఏర్పరిచింది కాదు, దేవుడు ప్రత్యక్షపరిచింది, దేవుడు బయలుపరిచింది ఏర్పాటు మిషన్. ఇది దేవదర్శనముగా దైవజనునికి బయలుపడింది. దేవుని బిడ్డ గమనించండి, దైవ సన్నిధిలో ఉంటే నీకేమొస్తుంది? దర్శనం వస్తుంది. గలతీ 2:2 చూస్తాం. దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని. ఎలా వెళ్ళాడట పౌలు? దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని. దేవుని బిడ్డ దేవదర్శనము, వాక్యం వింటున్న వాళ్ళరా, దర్శనముతోటే ఆయన కొనసాగించేవాడు యాత్ర. పౌలు 2 యాత్రలు చేశాడు. గమనించండి, దేవుడు నడిపింపిది దర్శనము ద్వారా. పలానా చోటుకి వెళ్ళు, పలానా వాడు కనిపెడుతున్నాడు. పేతుర్ని పంపించాడు కొర్నేలి ఇంటికి, కలలో కనిపించి ఎక్కడికి వెళ్ళమన్నాడు? కొర్నేలి ఇంటికి. అంత నడిపింపు, అంత దర్శనమును బట్టే. మన నడిపింపు దేని బట్టి ఉండాలి? దర్శనమును బట్టి. దర్శనము లేకుండా నువ్వు వెళ్ళకూడదు. ఏర్పాటు మిషన్కున్నది దర్శనం. దేవుని బిడ్డలారా గమనించండి, చాలామంది అయ్యగారు ఉన్న కాలంలో సన్నిధి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోమనేవారట. వచ్చిన తర్వాత ఏం ప్రార్థన చేసుకున్నా అని అడిగేవారు కదట. ఏం దర్శనం చూసావు అని అడిగేవారట. ఏమి దేవుడు ఏ దర్శనం చూపించాడు అని అడిగేవారట. ఏం ప్రార్థించుకున్నావు అని అడిగేవారు కదట. దేవుని బిడ్డలారా గమనించండి, సన్నిధి కూటాలు గమనించండి. దేవుని సన్నిధిలో ఉంటే దర్శనాలు వస్తాయి. మనం ఎక్కడ ఉండాలా? సన్నిధిలో ఉండాలి. దైవ దర్శనం పొందుతాం. 4వదిగా గమనించండి, బైబిల్ మిషను సన్నిధి కూటముల వరుస. సన్నిధి కూడిక ఉండాలి ప్రతి వారికి. బైబిల్ మిషన్ వారికి ఏమి ఉండాలి? సన్నిధి చేసేవారే బైబిల్ మిషన్ వారు. సన్నిధి గది ఉండాలి, సన్నిధిలో కూర్చుండాలి, సన్నిధిలో గడపాలి. సన్నిధిలో ఉంటే దర్శనం. నువ్వు లోకాన్ని విడవాలి. మనం ఇంకా దేన్ని పట్టుకొని వేలాడుతున్నా? లోకాన్ని హత్తుకున్న. సన్నిధి ఉంటుంది కానీ సన్నిధిలోకి వెళ్ళట్లే. సన్నిధిలోకి వెళ్ళి ఏదో కాళ్ళు కాలిపోతున్నాయి, ఎండలో నుంచున్నారన్నట్టు పారిపోతారు చాలామంది కదా. అందులో ఏం చేయాలి? నువ్వు నిలబడాలి. అదే నీ గది. నీకు దేవునికి అది ప్రత్యేక గది అన్నమాట. అందులో దర్శనాలు చూస్తాను. ఎంతగా సన్నిధిలో ఉంటే అంతగా నువ్వు దీవింపబడతావు. ఐదోదిగా ప్రార్థనా మెట్లు కనిపెట్టుకుని వరుస. చెప్పండి, ప్రార్థనా మెట్లు ఏర్పాటు మిషన్ వారికి దైవజనుడు ఇచ్చాడు. ధ్యానం ఎలా చేస్తాం? 7 మెట్లు. మీకు మీలో ఎంతమందికి 7 మెట్లు తెలుసు? 7 మెట్లు ధ్యానం చేయాలి మన ప్రతిసారి. 7 మెట్లు మీరు ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకోండి. తెలిసిన వాళ్ళతో రాయించుకోండి కాల్స్తే బైబిల్. 7 మెట్లు ధ్యానము. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, మొదటి మెట్టు మనోనిదానం. మొదటి మెట్టు మనోనిదానం. మన మనసు దేవుని మీద కేంద్రీకరించుట, దేవుని మీదకి మళ్ళించుట. అయ్యగారు కీర్తన అంతా సరే, ఏకాంత స్థలము కోరుము, ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మదికి రాకుండా చూసుకోవడమే ఈ మెట్టు మీద మనం చేయాల్సింది. దేవుని బిడ్డలారా, అయ్యగారు 2 ప్రాముఖ్యమైన కీర్తనలు మనం చూస్తాం. ఒకటి, ఏకాంత స్థలం కోరుమనే కీర్తనలో నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి?
సన్నిధిలోకి నువ్వు ఎలా వెళ్ళాలి అని చెప్తుంది. ఏకాంత స్థలము కోరమని కీర్తనంతా మీరు రోజు సన్నిధిలోకి వెళ్ళినప్పుడల్లా ఇవి పాడుకోవాలి, అది పాటించాలి. గమనించండి, లోకాశలను మదికి రాకుండా చూసుకోవడమే మనోనిదానపు మెట్టు. నువ్వు సన్నిధిలో ఎలా ఉండాలని చెప్పేది గమనించండి. ఈ యొక్క ఏకాంత స్థలం అనే కీర్తన అయితే, నువ్వు ఉంటే నువ్వు రూపం ఎలా మారుస్తాడు దేవుడు అనేది షారోను మైదానము అనే కీర్తనలో ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ రూపము ఎలా మారుతుంది, ఎలా మారుస్తాడు, ఎలా అద్దుతాడు. గమనించండి, ఇవన్నీ చెప్పేది షారోను మైదానం అనే కీర్తన. కాబట్టి నువ్వు ముందు మనోనిదానము, ఇది నమస్కారపు మెట్టు అన్నారు అయ్యగారు. ఏంటి? నమస్కారపు మెట్టు. దేవుని సన్నిధిలో తండ్రి ఎద్దుకు వెళ్తున్నా, ముందు నీ మనస్సు దేవుని మీద కేంద్రీకరించుకోవాలి. మనోనిదానం చెప్పండి. మనోనిదానం అన్నిటికంటే కష్టం అన్నమాట. మొదట. రెండో మెట్టు పాపపు ఒప్పుదల. చెప్పండి. మళ్ళీ తర్వాత నాకు తెలియదు అనుకోకూడదు, అందరూ చేతులు ఎత్తాలి ఈసారి. నుంచి రెండో మెట్టు పాపం. ఒకటి మనోనిదానం, రాసుకోండి కాలుస్తాయి. రెండు పాపపు ఒప్పుదల. పాపపు ఒప్పుదల. రెండో మెట్టు నీ పాపాలు ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళగానే చూడండి, సుంకరి ప్రార్థన చేశాడు, దేవా పాపినైన నన్ను కరుణించు. ఇదే కదా ప్రార్థన చేశాడు. పాపము దేవుని బిళ్ళని గమనించిన పాపపు ఒప్పుదల. మూడోది తీర్మానపు మెట్టు. చెప్పండి ఏంటి? తీర్మానం. ఇంకెన్నడూ పాపము చేయమును. పాపము ఒప్పుకున్న పాపాలు విడిచిపెట్టాలి. తన అతిక్రమములు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేవాడు వర్ధిల్లును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. విడిచిపెట్టాలి. దేవుని బిళ్ళను ఒప్పుకోవాలి. క్షమింపబడిన తర్వాత నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. పాపపు స్త్రీతో ప్రభు చెప్పాడు, ఇంకెన్నడూ పాపము చేయకు. నువ్వు కూడా తీర్మానం చేయాలి. దేవుని బిళ్ళను గమనించండి, అయ్యగారు రాశారు, పాపము చేయనట్టి ప్రయత్నంబులు చేయవలెను. ఇంకో కీర్తనలో చేయను తెలిసిన తప్పిదములు చేయను ఎవరు చెప్పినా కానీ. గమనించండి, చేసేదను తండ్రి నీ చిత్తము. దేవుని బిళ్ళను గమనించండి, చేయని ఎవరు చెప్పినా చేయను తెలిసిన తప్పిదము. తీర్మానపు మెట్టు. మూడవది. నాలుగోది సమర్పణ మెట్టు. నిన్ను నువ్వు సమర్పించుకో. నీ చేతుల్లో నువ్వు ఉన్నంతసేపు పాపములకు వెళ్ళిపోతుంటాయి. ఎవరికి అప్పచెప్పుకోవాలి? చెప్పాలి. దేవుని చేతికి అప్పగించుకునుట సమర్పణ మెట్టు. నిన్ను నువ్వు దేవుని వశము చేసుకునుట, దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకునుట, దేవుని వశములోనికి తెచ్చుకునుట సమర్పణ. అయ్యారు చక్కని కీర్తన, తనువు నా దిదిగో. అందులో అన్నీ కవర్ అయిపోతాయి. నా సమయము, దినములు, నా చేతులు, కాళ్ళు, స్వరము, పెదాలు, నా మనసు, నా జ్ఞానము, నా ప్రేమ, అన్నీ ఎవరికి సమర్పణ? దేవునికి సమర్పణ. సమర్పణ మెట్టు. నీ చేతులను ఉంటే తప్పిపోతా, ఆయన చేతులు ఉంటే సురక్షితంగా ఉంటా. సమర్పణ మెట్టు. ఇంకా ఐదోదిగా అంశ ప్రార్థన. చెప్పండి. అప్పుడు మొదలెట్టవచ్చు, మీ లిస్ట్ తీయచ్చు. మనకు పెద్ద లిస్ట్ ఉంటుంది అసలు అక్కడే కదా. ప్రభా నాకు ఇది అది మొత్తం ఇంకా చదువు నీ ఇష్టం. నీ అంశాలన్నీ చెప్పుకునే మెట్టు ఐదో మెట్టు. ఆరో మెట్టు స్తుతి. గమనించండి, ఇవ్వాల్సిన వాటి లెక్క, తర్వాత ఇచ్చిన వాటి లెక్క. మనం ప్రార్థించుకోవడానికి వెళ్ళేటప్పుడు అనుకుంటాం, ఈరోజు దీనికోసం ప్రార్థన చేసుకోవాలి అనుకుంటారా? చెప్పాలి. ఒకటే క్యాసెట్ వేసేస్తారా కదా. అలాగే మన రోజు ఏం అడగాలో, మన డిమాండ్లు ఏంటో రోజు చూసుకోవాలి కదా. ప్రార్థనలోకి వెళ్ళేటప్పుడు ప్రార్థనలు ఎలాగైతే వెతుక్కుంటామో అంశాలు, స్తుతులు కూడా నువ్వు చేయాల్సిన స్తుతులు ఏమున్నాయి? దేవా, ఈరోజు నువ్వు ఇచ్చి కూడా నీకు కృతజ్ఞత చెప్పకుండా వదిలేసిన అంశాలు ఏమున్నాయి? ఈరోజు నువ్వు చేసిన ఉపకారాలు ఏంటని అన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఈరోజు నేను దీని గురించి స్తుతి చెల్లించాలి, దీని గురించి స్తుతి చెల్లించాలి, ఈ మేలు కొరకు స్తుతి చెల్లించాలి. ఈ స్తుతుల లిస్ట్ కూడా తయారు చేసుకోవాలి. కుదిరితే చిన్న పుస్తకం పెట్టుకున్న తప్పేం కాదు. దేవా ఇది చేసా. స్తుతి చెల్లించే మెట్టు. ఆరోది. చివరిగా కనిపెట్టుట. ఏం చేయట? కనిపెట్టుట. ఇది చాలా ప్రాముఖ్యమైన మెట్టు. ఇది కనిపెట్టుట. దేవుని బిడ్డలారా, కనిపెట్టాలి దేవుని సన్నిధిలో. ఎదురు చూచుట అనమాట. కనిపెట్టడం అంటే
ఎదురు చూచేవాడి ఎదురు చూపు ఎప్పుడు ముగిస్తుంది? ఎదురు చూసేది వచ్చిన తర్వాత కదా. నీ నిరీక్షణ అప్పుడు సంపూర్తి అవ్వాలి. నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టావు, ప్రభా నా దేవ నాకు కనబడము, నాతో మాట్లాడమని మోకరించాను. ఆయన కనబడితేనే నువ్వు దిగాలి. దానికి ఒక టైం పెట్టేయకూడదు. ప్రభా నీకు అరగంట పావుగంట టైం ఇస్తున్నాను, నీ లోపు కనబడితే కనబడు, లేకపోతే నేను లేచి వెళ్ళిపోతానని కుదురుద్దా? ఆయన కనబడే వరకు వేచి చూడాలి. గమనించిన లోకంలో ఎన్ని పనులున్నా పర్లే, అవన్నీ దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఆయన పని మీద ఉంటా, ఆయన నీ పని మీద ఉంటాడు. నీకంటే బాగా చేస్తాడు ఆ పనులు. కాబట్టి గమనించండి, నువ్వు కనిపెట్టాలి ఆయన కొరకు. కనిపెట్టేది వచ్చే వరకు ఎదురు చూడాలి. నువ్వు ఎదురు చూడాలి. దేవుని బిడ్డలారా గమనించండి, కనిపెట్టే మెట్టు 7 మెట్లు. ప్రార్థన మెట్లు, కనిపెట్టుకొను వరస. ఇది సాధన చేయాలి, రోజు అభ్యాసం చేయాలి. దేవుని బిడ్డలారా గమనించండి, అప్పుడు నీ జీవితంలోకి వెలుగు వస్తుంది. సన్నిధి ఎలాంటిదో తెలుసా? జాగ్రత్త గమనించిన. ఉదయాన్ని లేవగానే సహజంగా మనం కిటికీలు తలుపులు తెరుచుకుంటాం కదా. మా నాన్నగారు పొద్దున్న లేవగానే ముందు కిటికీలు తలుపులు కట్టెలు అన్నీ తీసేసేవారు అన్నమాట. ఎందుకంటే పొద్దున్న ఎండ రావాలి, గాలి రావాలి, ఫ్రెష్ గాలి రావాలి అని తలుపులు తీసేది. మంచిది కదా. మనలో చాలామంది కూడా పొద్దున్నే సూర్యరశ్మి ఇంట్లోకి రావడానికి తలుపులు తెరుస్తారు. సన్నిధి అలాంటిది మన జీవితంలోకి. సన్నిధి గది తలుపులు తెరిచి సన్నిధి చేస్తే దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. ఏమొస్తుంది? దేవుని మహిమ. ఎండ పడుతుంది, రెండోది గాలి వస్తుంది కదా. గాలి పరిశుద్ధాత్మ. గాలి ఏంటి? పరిశుద్ధాత్మ. గమనించి 120 మంది మీదకి ఏమొచ్చింది? ఏ గాలి? వేగముగా వీచు గాలి. పరిశుద్ధాత్మకు సూచన. దేవుని బిడ్డలారా గమనించండి, నీ జీవితంలో దేవుని మహిమ ఎండ లేక మహిమ వెలుగు నీ మీద రావాలి అన్నా, ఆ పరిశుద్ధాత్మ గాలి వీయాలన్నా సన్నిధి తలుపులు తెరవాలి. ఏ తలుపులు తెరవాలా? అప్పుడు వెలుగుస్తుంది. అప్పుడు నువ్వు చెప్పచ్చు. యెషయా 67లో చెప్తాడు. గమనించండి, లెమ్ము తేజరిల్లుమో, వెలుగు వచ్చి ఉన్నది. ఏమొచ్చింది? నీ జీవితంలో అప్పుడు వెలుగు వస్తుంది. ఇది 5వ మెట్టు, ప్రార్థన మెట్టు, కనిపెట్టుకున్న వరుస. 6వది గమనించండి, 1 దైవ ప్రార్థన, దైవస్తుతి వరుస. 2 పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె వరుస. 3 క్రీస్తు స్వరూపము, వధువు సంఘ వరుస. 4 బైబిల్ మిషను, సన్నిధి కూటముల వరుస. ఇంకా 5 ప్రార్థనా మెట్లు, కనిపెట్టు వరుస. 6వది బైబిల్ క్లాసు, ప్రభు క్లాసు వరుస. చెప్పండి. బైబిల్ క్లాస్, దేవుని వాక్యం. ఇది బైబిల్ క్లాసే కదా. దేని క్లాసు? దేవుని వాక్యం. దేవుని వాక్యం వింటున్నాం. యాజకుడు నీకు నేర్పుతున్నాడు. దేవుని దగ్గర నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్త 11:29లో నాతో, గమనించిన ఇక్కడ, నాతో కూర్చొని నేర్చుకోండి, కూర్చొని నేర్చుకోమన్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం విండి ప్రభు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇది గమనించండి, బైబిల్ క్లాస్ అనుకుంటే సన్నిధిలో కూర్చొని నేర్చుకోవడం, ప్రభు సన్నిధిలో కూర్చొని నేర్చుకోవడం ప్రభు క్లాస్. అది ఎవరి క్లాసు చెప్పాలి? ప్రభు యొక్క క్లాసు. దేవుని బిడ్డలారా గమనించండి, నీ ప్రభు యొక్క పేరేమిటో తెలుసా? 91వ కీర్తనలో చెప్తాడు, మహోన్నతుని చాటున నివసించువాడే. దేవుని బిడ్డలారా ఆయన మహోన్నతుడు. ఆయన దగ్గర కూర్చొని నేర్చుకునేది మహోన్నతుని విద్య. సంఖ్యాకాండము 24:16లో బిలాం అంటాడు, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. ఆయనను చూచున్నాను కానీ సమీపమున్నట్టు కాదు, ఆయన చూచున్నాను కానీ ప్రస్తుతమున్నట్టు కాదు. ఎలా చూచాడు ఈ విద్య? ఆయనకి ఎక్కడిది? ఆయనకి ఏ విద్య ఉంది? మహోన్నతుని విద్య. అది ఎక్కడ కూర్చుంటే వస్తుంది? మహోన్నతుని దగ్గర కూర్చొని నేర్చుకుంటే వస్తుంది. సన్నిధి గదిలో వస్తుంది. ఇదేం విద్య? మహోన్నతుని విద్య. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు సన్నిధి, ప్రభు యొక్క క్లాస్ అంటే దైవ సన్నిధి. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు వాక్యం వింటున్నావా? విద్య నేర్చుకుంటున్నావు. సన్నిధిలో కూర్చుంటున్నావా? మహోన్నతుని విద్య నేర్చుకుంటున్నావు. ఏ విద్య? మహోన్నతుని విద్య. దేవుని బిడ్డలారా ఈ క్లాస్ నేను ఏ క్లాస్లోకి నడిపించాలి? ప్రభు యొక్క క్లాస్లోకి నడిపించాలి.
దేవుని బిడ్డలారా గమనించండి, మరియా మగ్దలేనే గమనించండి. ఇదిగో మరియా మార్తలలో ఉన్న మరియా ఎవరి పాదాల దగ్గర కూర్చుంది? ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంది. ప్రభు ఆమె కొరకు మాట్లాడాడు మార్తతో. గమనించు, మరియా ఉత్తమమైనది ఎంచుకుంది. ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడం, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదన్నాడు. ఇది చాలా గొప్పది. నువ్వు కూడా దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకో. అది నీ యొద్ద నుండి తీసివేయబడని మహోన్నతుని విద్య నువ్వు నేర్చుకుంటా. కొండ శిఖరాన మోషే నేర్చుకున్నది అదే. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ మోషేకి ఐగుప్తులో సకల విద్యలు తెలుసు, కానీ మహోన్నతుని విద్య ఎక్కడ నేర్చుకున్నాడు? సీనాయి శిఖరం మీద నేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా 40 దినాల్లో నేర్చుకున్నాడు ఆ విద్య. వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్త గమనించండి. ఒకవేళ మోషే అంతఃపురంలో ఉంటే రాజు అయ్యేవాడు, రాజశాస్త్రం చదువుకునేవాడు. కానీ దేవుని పాదాల దగ్గర ఉన్నాడు కనుక ధర్మశాస్త్రాన్ని అందుకున్నాడు. ఏ శాస్త్రం అందుకున్నాడు? ప్రభు సన్నిధిలో ఉన్నాడు కనుక ధర్మశాస్త్రాన్ని అందుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. ఈ విద్య మహోన్నతుని విద్య. ఈ వరుసలకు రావాలి మనము. చివరిగా సన్నిధిలో ప్రశ్నలు, ప్రభు జవాబుల వరుస. చెప్పండి, సన్నిధిలో ప్రశ్నలు, ప్రభు జవాబుల వరుస. సన్నిధిలో మనం ప్రభుని ప్రశ్నలు అడగచ్చు. ఏం అడగచ్చు? తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకున్నాడు. అయ్యగారు రాశారు. ఎవరిని అడిగి తెలుసుకోవాలా? దేవుని బిడ్డలారా ప్రభు మనకు జవాబిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు సంఘానికి అన్నీ తెలియజేస్తాడు, ఏది దాచిపెట్ట. ఆమోస్ గ్రంథం 3:7 చూడండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. తన సేవకులకి బయలుపరచకుండా ఏది చేయడట. అయ్యగారు రాశారు, చెయ్యడేమీ ప్రభు సభకు చెప్పనిదే అనుచున్నది. చెప్పకుండా ఏది చేయడట. గమనించిన ప్రభు అబ్రహాము దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇదిగో నేను చేయబోన్నది అబ్రహాము దగ్గర దాచిపెడతానా అని చెప్పి సొదొమ గొమొర్రాల నాశనము కొరకు ఎవరికి చెప్పాడు? అబ్రహాముకి చెప్పాడు. అప్పుడే కదా ప్రార్థించాడు, ప్రభువా 100 మంది ఉంటే వదిలేస్తావా, 50 మంది ఉంటే వదిలేస్తావా, 45 మంది ఉంటే వదిలేస్తావా అని ఇలాగ దేవుని బ్రతిమలాడాడు. ఇవన్నీ చెప్పాడు కనుక కుటుంబం రక్షింపబడింది. దేవుడు చెప్పకుండా ఏది చేయడు. కానీ నువ్వు అడగాలి. నువ్వు ప్రభుని ఆయన శిష్యులు అడిగారు, ఈ మందిరం చూపించి అంత అందమైన మందిరము కదా ప్రభు అంటే ఆయన అన్నాడు, ఈ రాయి మీద రాయి ఒకటి కూడా నిలబడదు అన్నాడు. ఈ చెప్పిన తర్వాత ఆయన ఒలీవ కొండ ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు అడిగారు, ప్రభువా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు ప్రభు చెప్పాడు. 24, 25 అధ్యాయాలు, మత్తయి సువార్త 2 అధ్యాయాలు, ఒలీవ కొండ ప్రసంగం. గమనించండి, రాకడ సూచనలన్నీ అక్కడే చెప్పాడు. 3 ఉపమానాలు చెప్పాడు 25 అధ్యాయంలో. ఇవన్నీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు జవాబుగానే కదా. ఎవరు అడిగిన ప్రశ్నకి? శిష్యులు. నువ్వు అడిగితే దేవుడు జవాబులు ఇస్తాడు, నీకు చెప్పకుండా ఏది ఇచ్చాడు. గమనించండి, మరియా దేవదూతను అడిగింది, ఇదిగో ప్రభుదాసురాల్ని, ఇదిగో పురుషుని ఎరగని దాన్నే, నాకు ఎలా జరుగుతుంది ఇదంతా? అప్పుడు దూత చెప్పింది, ఇదిగో పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. గమనించిన అప్పుడు నువ్వు పరిశుద్ధుడిని కంటావు. ఆమె అడిగింది కనుక జవాబు వచ్చింది. అడగకుండా వస్తుందా? దేవుని బిడ్డలారా అడగాలి, ప్రభుని అడగాలి. దేవుని బిడ్డలారా ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళకే ప్రశ్నలు వస్తాయి కదా. ఎన్నోడికి ఏమొస్తాయి? ఆవలింతలు వస్తాయి, ప్రశ్నలు వస్తాయా? డౌట్లు ఎవరికి వస్తాయి? వినేవాడికి కదా. విన్నోడికి ఏ ప్రశ్నలు లేవు, జవాబులు అక్కర్లేదు. కాబట్టి ఎక్కువ దేవుని వాక్యం నీకు తెలియని విషయాలు ఏమన్నా అడుగుతా, దేవుణ్ణి అడుగు. అడిగితే చెప్తాడు. గమనించండి, అయ్యగారు ఒక మాట అన్నారు, యోహాను ప్రభుని చూపించి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు. గమనించండి, అక్కడున్న వారు అడగాలి కదా, అయ్యో అవు మనిషిని చూపించి గొర్రెపిల్ల అంటున్నావేంటి అని అడగాలి కదా. వాళ్ళు అడగలేదు. అడుగుంటే చెప్పుదుడు కదా. యోహాను ఏం చెప్తాడు? ఆయన గొర్రెపిల్ల అలాగయ్యాడు,
లోక పాపములు ఎలా మోస్తున్నాడో అది వివరించి చెప్పును కదా. వాళ్ళు అడగలేదు గనక అని చెప్పలేదు, అడగలేదు గనక చెప్పలేదు. దేవుని బిళ్ళరా, నువ్వు ప్రశ్నించాలి, నువ్వు అడగాలి. దేవుని బిళ్ళరా, ప్రతిదీ అడిగి ఆయన దగ్గర నుంచి ఏం రాబట్టుకోవాలి? జవాబు రాబట్టుకోవాలి. ఇది 7వది, సన్నిధి ప్రశ్నలు ప్రభు జవాబుల వరుస. 7 వరుసలు. ఎన్ని వరుసలు? 1 దైవ ప్రార్థన దైవ స్తుతి వరుస. 2 పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వరుస. 3 క్రీస్తు సారూప్యం వధువు సంఘ వరుస. 4 బైబిల్ మిషను సన్నిధి కూటముల వరుస. 5 ప్రార్థన మెట్లు కనిపెట్టుకుని వరుస. ఇంకా 6 బైబిల్ క్లాసు ప్రభు క్లాసు వరుస. 7 సన్నిధిలో ప్రశ్నలు ప్రభు జవాబుల వరుస. ఈ వరుసలన్నిటిలోకి వెళ్ళాలి సన్నిధిలో. గమనించండి, ఈ వరుసలు దాటితే కానీ ఆయన సరస్సును చేరమాట. చెప్పండి, ఆ వరుసలు దాటితే కానీ ఆయన సరస్సు అంటే ఆయన ప్రక్కన కూర్చోవాలి. ఆయన సరస్సును కూర్చోవాలంటే ఈ వరుసలన్నిటి గుండా వెళ్ళాలి. దీని సంగమ గమనించండి. కాబట్టి ఈ ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఈ సన్నిధి అలవర్చుకోవాలి. ఏర్పాటు మిషన్ వారు, సన్నిధి చేయని వారు బైబిల్ మిషన్ వారే కాదు. దేవుని బిడ్డలారా, ఉదయమే సన్నిధిలోకి వెళ్ళాలి కదా. ఓ భక్తుడు అంటాడు, గమనించండి, లేచిన తర్వాత ప్రార్థన చేసుకోవడం కాదట, ప్రార్థన చేయడానికే లేవాలట. చెప్పండి, ఏం చేయాలి? లేచిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి కాదు, ప్రార్థన చేయడానికే లేవాలి. గమనించిన అంతస్తు చాలా గొప్పది. మొదటి సమయం దేవుని సన్నిధిలో గడుపు, సన్నిధి అనుభవం కలిగి ఉండు. గమనించండి, ప్రభు అన్నాడు, మీరు తలుపు వేసుకొని రహస్యమందు చూచిన తండ్రికి ప్రార్థన చేయమంటే సన్నిధి కదా. ఇది ఒక ప్రత్యేకమైన ఏర్పాటు నీ ఇంటిలో ఉండాలి. సన్నిధి అనుభవం చాలా గొప్పది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఈరోజు అప్పుడు మనకు మేము సంపాదించుకుంటామంటే దైవ సహవాస సంబంధ కళ. ఏం సంపాదించుకుంటా? దైవ సహవాస సంబంధ కళ. ఆ కళ సంపాదించుకోవాలి. ఆ కళ కలిగిన వారే మేఘమెక్కుతారు. గమనించిన ప్రభు ప్రక్కన నిలవబడతారు. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపుడ మహోన్నతుడ, ఇదనం నీ వాక్యముల నుండి అనేక సంగతులు మాకు బోధించు దేవా. నీ సన్నిధి, నీ సహవాసము దేవా, ఇదిగో దైవ సన్నిధి సహవాస సంబంధ కళను మేము దేవా ధ్యానము చేసి ఉన్నాం. ఈ వరుసలన్నీ మాకు నేర్పించు. మేము దేవా నిత్యము ఈ సన్నిధిలో ఉండి వర్ధిల్లుటకు సహాయము చేయి. ఈ అనుభవము ప్రతి బిడ్డకు అనుగ్రహించము, ఈ అంతస్తు ప్రతి బిడ్డకు అనుగ్రహించము. మేమందరము నీ రూప లావణ్యములు అద్దుకొని మా పాపపు కురూపమును విడిచిపెట్టి దేవా నీ రూపం అద్దుకోగల ధన్యత దయచేయమని మా కొరకు నీతి సూర్యుడిగా మా మధ్యకు దిగి వచ్చి మా రూపము మారుస్తూ ఉన్న యేసు నామమును వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.